స్వచ్ఛాంధ్ర దినోత్సవ మార్గదర్శకాలు, నోడల్ అధికారులు. పాఠశాల విద్యాశాఖ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రగా నియమించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను క్రమబద్ధంగా మరియు ప్రోత్సహించడానికి పరిశుభ్రంగా, పచ్చగా మరియు ఆరోగ్యంగా ఉంచడం కార్యాచరణ మార్గదర్శకాలు, ఉత్తర్వులు తెలియజేయబడ్డాయి. నోడల్ అధికారుల నియామకం ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు మరియు జిల్లా విద్యా అధికారులను ఆహ్వానించారు. ఇక్కడ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా గుర్తించాలని నిర్ణయించింది. వ్యవస్థాగత మార్పును నడిపించడానికి మరియు పరిశుభ్రమైన, పచ్చని మరియు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను పెంపొందించడానికి మరియు బహుళ విభాగాల సహకారం, చురుకైన ప్రయోజనాలు మరియు స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని అర్థవంతమైన వేడుకగా నిర్ధారించడానికి కార్యాచరణ మార్గదర్శకాలను అనుసరించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యాచరణ మార్గదర్శకాల్లోని పాయింట్ నెంబర్ 7 ప్రకారం ప్రతి విభాగం జిల్లా స్థాయిలో ఒక డిపార్ట్మెంటల్ నోడల్ అధికారిని నియమించాలి. స్వచ్ఛాంధ్ర ఈ నోడల్ అధికారులు వారి సంబంధిత జిల్లా కలెక్టర్లకు నివేదిస్తారు మరియు డిపార్ట్మెంటల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కార్యకలాపాలు అమలు మరియు పర్యవేక్షణను నిర్ధారిస్తారు. మరియు ఈ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయబడుతున్న వెబ్సైట్ ద్వారా వారి కార్యకలాపాలను సకాలంలో అప్లోడ్లు మరియు నివేదించడం కోసం బాధ్యత వహిస్తారు. అందువల్ల స్వచ్ఛాంధ్ర కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రతి జిల్లాకు మరి నోడల్ ఆఫీసర్ని అధికారులు నియమించడం పేర్కొనడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ప్రతి జిల్లా పేరు, ఆ డిఓ పేరు సూచించడం జరిగింది. వారు ఆ ప్రాంతానికి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తారు.